పింఛన్ లబ్ధిదారుల ఎంపికలో భారీగా అక్రమాలు. చూసారా ఎట్లాంటి పరిస్థితి ఎట్లా మారిందో. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఎవరైనా ఒక మహిళకి భర్త మరణించిన, లేదంటే ఎవరైనా 60 ఏళ్ల పైబడి వయసు అర్హత సాధించిన వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి సచివాలయంలో ఆటోమేటిక్గా పెన్షన్ మంజూరు అయిపోయిందండి. చాలామంది అప్లై చేయకముందే వాలంటీర్లు కావచ్చు, సచివాలయం అందుబాటులో రావడం కావచ్చు, ఇతర అనేక కారణాలతో అప్లై చేయకముందే పెన్షన్లు ఇచ్చేసినటువంటి అనుభవం ఉంది. చాలామంది నాకు కూడా తెలిసినటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. మాకు కావాల్సినటువంటి బంధువుల విషయంలో కూడా అలాంటి జరిగింది. కానీ ఇప్పుడు పింఛన్ ఇవ్వాలంటే లబ్ధిదారుల ఎంపికలో భారీ అక్రమాలు, చేయి తడిపితేనే రీవెరిఫికేషన్లో లైన్ క్లియర్. పెన్షన్ ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నెలల్లో చనిపోయినటువంటి వాళ్ళ పెన్షన్లు తొలగించడం తప్ప కొత్త పెన్షన్లు మంజూరు చేసినటువంటి దాఖలాలు లేవు. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినటువంటి దాఖలాలు లేవు. పైగా ఇప్పుడు పింఛన్ కావాలంటే పైసలు ఇవ్వాల్సిందే, చేతులు తడపాల్సిందే. ఎవరైతే పింఛన్ కోసం కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నేతలకు కావచ్చు, అధికార కూటమి నాయకులకు కానీ లేకుంటే అధికారులకు కానీ చేతులు తడిపినటువంటి వాళ్ళకి మాత్రమే పింఛన్లు మంజూరు అవుతున్నాయి. పింఛన్ కోసం పరేషాన్ కావాల్సి వస్తుంది. డిఆర్డీఏ వైద్య సిబ్బంది తనిఖీల్లో చేతివాటం, పింఛన్ రాదంటూ భయపెడుతున్నటువంటి వైను, గతంలో నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లు, ఫిర్యాదులు వెల్లువ, విచారణకు ఆదేశం. గతంలో అనర్హులకు కూడా పింఛన్లు ఇచ్చేసినటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకుల ఒత్తిడితో అనర్హులు, వాళ్ళకి పూర్తిగా అంగవైకల్యం లేకపోయినప్పుడు కూడా వాళ్ళంతా కూడా వికలాంగుల కోటాలో పింఛన్లు తెచ్చేసుకున్నటువంటి ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి పింఛన్లకు చెక్ పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఆ పింఛన్లు కొనసాగడానికి మాకు కొంత ముట్ట చెప్తే మేము మీరంతా ఓకే, మీకంతా లైన్ క్లియర్, మీకు నిజంగానే అర్హత ఉంది అని రాస్తాం అన్నట్టుగా స్థానికంగా భారీగా వసూళ్ల పరంపర నడుస్తోంది అంటూ ఆంధ్రప్రభ పత్రిక రాసిన. చూడండి మరి ఎంత అన్యాయంగా నడుస్తుందో వ్యవహారం.